చేస్తే ఉన్నమతి పోతుందని ఐఐటిఎన్ అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి చిత్ర విచిత్ర నిర్ణయాలు క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయనకి మంచి వర్కౌట్ అవుతుంది అంటే కాదు చదువుకున్నాడు చదువేస్తే ఉన్నమతి పోతుందన్నమాట. అప్పట్లో ఒరిస్సా దగ్గర భారీ రైలు ప్రమాదం జరిపిన దగ్గరుండి అదంతా పూర్తి చేయించి లైన్ క్లియర్ చేయించాడు. ఇది మనం అప్రిషియేట్ చేసాం, మంచి చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తాం. బట్ ఆ రోజున అది కుట్ర అన్నటువంటి కోణం దానికి సంబంధించి ఏదో అరెస్ట్ చేశారు ఎవరినో ఏంటో కూడా బయటపెట్టలేకపోయాడు. ఆ కుట్ర ఏంటో ఈ రోజు వరకు తేలి. ఆ తర్వాతన ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి తొక్కిసలాట ఇది ఒక దుర్మార్గం. మధ్యలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి ఇన్సిడెంట్ జరిగాక మళ్ళీ జరగకుండా ఉండడానికి ఏంటి అన్నటువంటి దాని మీద ఏదో సగటు సాధారణ మనిషిలాగా ఒక కామెంట్ చేసేసి ఊరుకుంటాడు. ఇప్పుడు కొన్ని విచిత్రమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఏంటయ్యా అంటే రైల్వే స్టేషన్లోకి అందరినీ అనుమతించరట. ఇక పైన టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్ళేటప్పుడు ఆ టిక్కెట్కి సంబంధించి హోల్డింగ్ జోన్లు అని పెడతారట 60 రైల్వే స్టేషన్లో తొక్కిసలాట నివారణకి. ఈ హోల్డింగ్ జోన్లలో ఉండి రైలు వచ్చేదాకా ప్రయాణికులు అక్కడే ఉండి ఆ తర్వాత లోపలికి వదులుతారట. అప్పుడు కదా తొక్కిసలాట జరిగేది. బుర్ర తక్కువ పెద్ద మనిషి అంటే ఈయన్ని అనాలేమో. ఇక హోల్డింగ్ జోన్లు పెడతారట, అక్కడ ఉంటారట. ఇప్పుడు మరి రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూములు ప్లాట్ఫారాలు ఏంటి అయ్యేగా. ప్రతి ఒక్కళ్ళం ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి కూర్చోము. మనకి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో తెలిసాక అక్కడికి వెళ్తాం. ఆ తర్వాత ఈ లోపంతా బయట ఉండేదే కదా. ఇప్పుడు బయటకు వచ్చేవాడిని చెక్ చేయడానికి లోపలికి వెళ్ళేవాడిది టిక్కెట్ చూసి నీ టిక్కెట్ నీ ట్రైన్ ఇంకా రాలేదయ్యా 2 గంటల తర్వాత వద్దు 3 గంటల తర్వాత వద్దు అప్పటిదాకా వెళ్ళి హోల్డింగ్ జోన్లో కూర్చో అని చెప్పి చూపెట్టేటటువంటి అంత యంత్రాంగం ఉంటుందా? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఫస్ట్ ఈ పుణ్యక్షేత్రాలు లాంటి చోట్ల ఏంటంటే దర్శనాలు పూర్తి అయిపోయాక ఏ హోటల్లోనో రూమ్ తీసుకుని డబ్బులు తగలేసుకోవడం కంటే రైల్వే స్టేషన్కి వచ్చి పడుకునే వాళ్ళు ఉన్నారు, రైల్వే స్టేషన్లోనే కూర్చునే వాళ్ళు ఉన్నారు. చేతనైతే అట్లాంటి వాళ్ళకి అక్కడ ఏదన్నా ఉండడానికి ఆ ఏ 25 రూపాయలు 50 రూపాయలు ఏదన్నా వసతి లాంటిది ఏర్పాటు చేయాలి. కానీ ఇది రైల్వే శాఖ పని సాధ్యమా? సాధ్యం కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రాలతో మాట్లాడేదన్నా ఏర్పాటు చేయించుకోవాలి, లేదంటే దానికి తగ్గట్టు ఒక ప్రణాళిక రచించుకోవాలి. అట్ ద సేమ్ టైం రైల్వే స్టేషన్లోకి వచ్చేటటువంటి వాళ్ళని నియంత్రించడం అంటే తొక్కిసలాటల్ని మనం ప్రోత్సహించడం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఒక చోట ఆపేసి ఒక్కసారిగా రైలు వచ్చాక ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళమంటే పరుగులు పెట్టాలి. దాంతోనే కదా ఇప్పుడు నేను తొక్కిసలాట జరిగింది ప్రయాగరాజ్ది. ఒక సమస్యను పరిష్కరించడానికి ఇంకో సమస్య సృష్టించుకోవడం అంటే వెరితనం అవుతుంది.